పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అనుకునేవాళ్ళం అప్పటి రోజుల్లో. ఇప్పటి రోజుల్లోనే పెళ్ళంటే నూరేళ్ల పాటు మంటే అది. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు చచ్చేదాకా సద్దుమణగవు. అలాగే రోజు కీచులాడుకుంటూనే ఉంటారు. కొంతమంది పెళ్లి అవ్వంగానే కోర్టు మెట్లెక్కుతూ ఉన్నారు. కొంతమంది అసలు పెళ్లి రోజే పీటల మించి గెంతి పారిపోతూ ఉన్నారు. అసలు ఏవో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో బలియాలో జరిగిన ఒక సంఘటన అయితే మాత్రం నిజంగానే చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. సేమ్ ఇలాంటి సంఘటనే మనకి 'ఆనంద్' సినిమాలో కనిపిస్తుంది. 'ఆనంద్' సినిమాలోనే అమ్మాయి హీరోయిన్ వాళ్ళ అమ్మ పాత పట్టు చీరని కట్టుకోవాలని ముందు నుంచే ఫిక్స్ అవుతుంది. అంటే నాకు పెళ్లి జరిగితే మా అమ్మ చీరనే నేను పెళ్లిలో కట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఆ పట్టు చీరతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. బట్ పెళ్లయ్యే టైంకొచ్చేసరికి పెళ్ళికొడుకు తల్లి తనిచ్చిన చీరనే కట్టుకోవాలి. ఆ చీర కట్టుకోవడానికి నేను ఒప్పుకోను అని అంటుంది. సో, అలా అనేసరికి అన్నాళ్ల పాటు ఆహ్, ఆహ్, ఇష్టపడి దగ్గరవ్వాలనుకున్న అది కూడా ప్రేమ వివాహం. దగ్గరవ్వాలనుకున్న వాళ్ళిద్దరూ గూడా ఒక్క చీర వివాదంతోని ఇద్దరు గూడా విడిపోతారు. చాలా పెద్ద గొడవ జరుగుతుందనమాట. ఓన్లీ చీర కోసమే. సో, తనకేంటంటే తల్లి చనిపోతుంది. తల్లి సెంటిమెంట్ అనమాట. అమ్మ చీరను కట్టుకోవాలి. అది జ్ఞాపకంగా ఉండాలి అని. సో, ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి. తప్పు గాదు. కాకపోతే ఆ సెంటిమెంట్ వల్ల వివాహ బంధము, వివాహ జీవితాన్ని ఆదిలోనే తుంచేసుకుంటున్నారు చాలా మంది. చాలా ఇంపార్టెంట్. పెళ్లి అంటేనే అది ఇంకొక జన్మలాగా, ఇంకొక జీవితం లాంటిది. సో, ఇలాంటప్పుడే వేసే స్టెప్పే చాలా రాంగ్ అయిపోతూ ఉండడం వలన మళ్ళా పెళ్లవ్వడానికి ప్రాబ్లమ్ అవుతుంది. ఒకవేళ నిజంగా పెళ్లయినా గూడా ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు తర్వాత గూడా అడ్జస్ట్ అవుతారా? అడ్జస్ట్ అవ్వరా? అనే ఒక వాదన వచ్చేస్తుంది. సో, ఇవన్నీ జరుగుతాయి. సేమ్ ఇలాగే జరిగింది ఉత్తరప్రదేశ్‌లోని. ఆహ్, పెళ్ళికి సంబంధించి అన్ని చక్కగా మాట్లాడుకున్నారు. అమ్మాయి, అబ్బాయి చాలా ఇష్టపడ్డారు. చాలా నచ్చింది వాళ్ళకి. ఎంత పెట్టుపోతలు, బంగారం ఎంత బెడతారు? ఏం బెడతారు మీరు? అవన్నీ చక్కగా మాట్లాడుకొని ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. గుడిలో పెళ్లి చేసేందుకు అందరూ గూడా సిద్ధమైపోయారు. బంధువులందరికీ కార్డులు పంచుకున్నారు. తీరా పెళ్లి సమయం వచ్చేసరికి అందరూ బంధువులు గూడా వచ్చేసారు. ఇంక పెళ్లి తాళి కట్టడానికి రెడీగా ఉన్నాడు వరుడు. ఇలా కూర్చొని ఆయన రెడీ అయిపోయి వచ్చాడు. పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. ఇంక పెళ్లి కూతురు ఇంకా రాలేదంటే, "అమ్మాయిని తీసుకురండి బాబు" అని పంతులు అనేటప్పటికి అమ్మాయి ఎంత పిలిచినా గూడా రావడం లేదు. సో, ఈ రోజుల్లో భయమేంటంటే కొంతమంది పెళ్లి టైంకే ఆహ్, నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోవడము, లేదు అని అనుకుంటే పెళ్లి టైంకి ఇష్టం లేని పెళ్లి చేస్తే సూసైడ్స్ చేసుకోవడము. సో, ఇలాంటివన్నీ చేస్తుండడం వలన వీళ్ళు కూడా చాలా భయానికి లోనయ్యారు. ఏంటి ఇంత పిలుస్తున్నా గూడా అమ్మాయి రావట్లేదు అని జెప్పేసి ఒకసారి వెళ్లి చూసి రావాలని జెప్పి అందరూ వెళ్లి ఒకసారి తలుపు కొట్టేటప్పటికి ఆ అమ్మాయి రూమ్‌లోనే ఉంది. "ఏమ్మా రావట్లేదు టైం అవుతుంది" అని జెప్పేసంటే, "నాకు పెళ్ళికొడుకు చుట్టాలు పెట్టిన చీర నచ్చలేదు పట్టు చీర" అని జెప్పేసి. అది సంగతి. అమ్మాయికి పె అబ్బాయి తాలూకా ఇంటి వాళ్ళు ఆ రోజు కట్టుకోవడానికి ఇచ్చిన పెళ్లి చీర అమ్మాయికి నచ్చలేదంట. సో, అందుకని జెప్పేసి "నాకు ఈ పెళ్ళొద్దు. అంతా షేమ్‌లెస్‌గా ఉంది. కాంబినేషన్ లెస్‌గా ఉంది. యూజ్‌లెస్‌గా ఉంది" అని అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ "నాకసలు ఈ పెళ్ళొద్దు. నాకు చీర నచ్చలేదని." మీరెప్పుడైనా చూసారా ఇలాంటి సందర్భం? ఒకవేళ పెళ్లి పట్టు చీర నచ్చకుండా పెళ్లి ఆగిపోయిన సందర్భం గనుక ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలియజేయండి. అంటే వేరే ఇతర కారణాలు చూస్తూ ఉంటాం. లాస్ట్‌లో కట్నం తక్కువయిందనో, లేకపోతే బంగారం తక్కువయిందనో ఇలాగ గూడా పీటల మించి పెళ్లిళ్ళు ఆగిపోతూ ఉంటాయి. లేకపోతే మొన్న గూడా మనం జూసుకున్నాము. అబ్బాయి దండ వేసే టైంకి ఇంకో అమ్మాయి గెంతేసి అక్కడున్న బాయ్ ఫ్రెండ్ మెడలో దండేసింది. సో, ఇలాంటి సందర్భాలు చూసాం. బట్ అన్నీ కుదిరిన తర్వాత పట్టు చీర నచ్చలేదని పెళ్లి ఆగిపోవడం. చాలా వింతగా ఉంది గదా! సో, మొత్తానికైతే అది అక్కడితో ఆగిపోతే పర్వాలేదు. పోనీ నచ్చిన చీర తీసుకొస్తామని వెళ్లి మళ్ళా చీర కొనిచ్చి పెట్టినా పర్లే. కానీ అడ్జస్ట్ అవ్వరు గదా! ఎందుకు అడ్జస్ట్ అవుతారంటే మేమిచ్చిన చీర నచ్చలేదు అనంటే, భవిష్యత్తులో ఈ అమ్మాయితోని ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయో అని ఒక వాదన అనేది పెరుగుతుంది. ఈ వాదన వాళ్ళకి వీళ్ళకి గూడా చాలా గట్టిగా పెరిగింది. గట్టిగా పెరగడంతోని ఒకళ్ళనొకళ్ళు మొత్తం ఇష్టం వచ్చినట్లు చితగ్గొట్టుకున్నారు. ఆ కొట్టడంలోని పెళ్ళికొడుకుకి తాలూకా వాళ్ళ అక్క, బావ, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరికీ గూడా తీవ్రంగా గాయాలయినియి. అమ్మాయి తాలూకా వాళ్ళకి ఏదైనా అయిందా లేదా అనేది అక్కడ కనిపించలేదు గానీ, అబ్బాయి తాలూకా వాళ్ళకి మాత్రము విపరీతమైన నలుగురైదుగురికి తీవ్రమైన గాయాలయినియి. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. వీళ్ళెళ్లి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వంగానే కంప్లెయింట్ తీసుకున్నారు. ఏమైందని అడిగితే ఇలా పట్టు చీర నచ్చలేదు అని. సో, వాళ్ళు గూడా చాలా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. "అదేంటమ్మా చీర నచ్చకపోతే పెళ్లాగడం ఏంటి? చీరే గదా! ఇది కాపోతే ఇంకో 4 చీరలు కొనుక్కో నీకు నచ్చినవి. కానీ ఇది పద్ధతి కాదు గదా!" అని. అనేసంటే ఇంకేముంటుంది నీకెందుకయ్యా నువ్వు నోరు మూసుకో ఇది నా లైఫ్ అని జెప్తారు. ఈ రోజుల్లో అలానే ఉన్నారు. సో, మొత్తానికి పోలీసులు గూడా ఆ గొడవనైతే కంట్రోల్ చేయలేకపోయారు. మొత్తానికి ఆ వివాదం అయితే పోలీస్ స్టేషన్‌లో ఉంది ప్రస్తుతం. అలాగే ఒకరి మీద ఒకరు కేసులు నమోదు జేసుకున్నారు. పెళ్లయితే క్యాన్సెల్ అయిపోయింది. సో, మరలా ఇంకొక పెళ్లి సంబంధం ఏదైనా కుదిరినా గూడా చేసుకోవడానికి వీళ్ళకి భయంగానే ఉంటుంది. ఎలాంటి అమ్మాయి వస్తదో అని.
ఇలాంటి అమ్మాయికి ఇవ్వడానికి అంటే ఇంకొక పెళ్ళికొడుకొచ్చి అవి చీర కాకుండా ఇంకేదైనా నచ్చకపోతే పెళ్లి ఆగిపోతుందని. అన్ని సిల్లీ రీజన్స్. చీర నచ్చలేదు, పెట్టిన ఉంగరం నచ్చలేదు. ఇవన్నీ సిల్లీ రీజన్స్. అసలు అబ్బాయి మంచోడే గదా! అబ్బాయి ఏం జేస్తూ ఉన్నాడు? ఇవన్నీ చూసుకొని లైఫ్‌ని మంచిగా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అని ఆహ్, ఉంటుంది ఎవరికైనాను. కానీ ఈ రోజుల్లో అన్ని విచిత్రమైన కారణాలు చూస్తూ ఉన్నాం. చాలా చాలా విచిత్రం. అందుకే కలియుగం అన్నారేమో దీన్ని. ఏమేం జరుగుతుందో గూడా ఎవరికీ తెలియడం లేదు. బట్ చిన్న చిన్న వాటి దగ్గర అడ్జస్ట్ అయితేనే లైఫ్ బావుంటుంది. ముందు ముందుకి లైఫ్ ఉంటుంది. లేదు అనంటే అసలు ఆ రోజుతోనే మన లైఫ్ క్లోజ్ అయిపోయినట్టు. మనం ఎప్పుడు అడ్జస్ట్‌మెంట్స్ అవ్వలేదు అనంటే. సో, ప్రస్తుతానికైతే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.